నేను ఐ స్టిల్ రిమెంబర్ సార్, ఆ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నడుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు, ఓ పక్క డీజీపీ ఠాకూర్ గారు, మరో పక్క మీరు, సతీష్ చంద్ర గారు, చీఫ్ సెక్రటరీ అందరూ ఉన్నారు. మీకు ఆ సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. మీరు గుర్తు తెచ్చుకోండి, నేను కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి రాలా ఆ రోజున. నేను ఆఫీస్లో ఉన్నా. ఆఫీస్లో ఉంటే ఆ విషయం తెలిసి వచ్చినట్టున్నారు. చాలా లేట్గా ఆలస్యంగా వచ్చారు. వచ్చారు. అండ్ ఎప్పటికంటే ఠాకూర్ గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే సమయానికి వచ్చారు మీరు. ఇదంతా కూడా ఒక 40-45 నిమిషాల 1.5 hours పట్టింది. రైట్. సో ఆ రోజు ఫోన్ కాల్ వచ్చింది, ఎందుకంటే నేను ఆ రోజు మీడియా కూడా ఉంది కాబట్టి అంతా గమనించాం. చాలా ఆదుర్దాగా డీజీ గారు వచ్చి సీఎం గారి చెవిలో చెప్పటం, వెంబడే సీఎం గారు చెప్పారు మీడియాకి, ఇట్లా ప్రతిపక్ష నాయకుడి మీద హత్యా ప్రయత్నం జరిగింది, మాకు సమాచారం అందింది. డీజీ గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే సమయానికి మీరు అక్కడ చేరుకున్నారు. రైట్. అయితే డీజీ గారు మాట్లాడుతూ, అప్పుడు డీజీపీ ఠాకూర్ గారు, అతని పేరు ఇది, అతని ఏదో అనకాపల్లి సమీప ప్రాంతం, అతను వైసీపీ కార్యకర్త, వాళ్ళ ఇంట్లో వైసీపీ ఫ్లెక్సీలు ఉన్నాయి. ఆ 40 minutes డ్యూరేషన్లో హౌ కుడ్ ది పోలీస్ ఏబుల్ టు ఎలిసిట్ సచ్ ఎ వాస్ట్ ఇన్ఫర్మేషన్ అండి? నేను లేట్గా ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు? మీరు ఈ సమాచారం ఎగ్జాక్ట్లీ బిజీగా ఉన్నారు, ఇంటెలిజెన్స్ డీజీగా మీరు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ వి వర్ డూయింగ్. అంత 40 minutesలో దొరికిపోతుంది సమాచారం. దొరికింది లక్కీగా. ఏముంది అందులో? 2 విషయాలు. ఒకటి, ఆ కుర్రాడి ఫ్రంట్ జేబులో, ఫ్రంట్ పాకెట్లో 11 పేజీల ఉత్తరం పెట్టుకున్నాడు. 11 అనేది మళ్ళీ కోఇన్సిడెంటల్ నెంబర్, మీరేమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు, నేనే. అంటే ఇది ఆయన గెలవక ముందు జరిగిన విషయం కాబట్టి నా చేతుల్లో ఏమి లేదు. అయితే గీతే దేవుడి స్క్రిప్ట్, మిమ్మల్ని ఆయన నిందించలేదు. సో 11 పేజీల ఉత్తరం జేబులో దొరికింది. గబగబా చదవడానికి ఎంతసేపు పడుతుంది? అందులో ఏముందో మా వాళ్ళు చదివారు, 10-15 నిమిషాల్లో చదివారు. చదివి ఇట్లా ఉంది సార్ రాశాడు అన్నారు. నాకు ప్రూఫ్ కావాలి కదా. సో అది ఫోటో తీసి పంపించండి, మేము కూడా చదవాలి. బిఫోర్ ఎవరికన్నా చెప్పే ముందు, డీజీ గారికి కానీ సీఎం గారికి చెప్పే ముందు మేము నిర్ధారించుకోవాలి కదా. పంపించమంటే ఆ హడావిడిలో వాళ్ళు ఆ ఫోటో సరిగ్గా తీయక, అది ఫోకస్లో లేక, అసలు కళ్ళకేం కనపడ్డాలి అక్షరాలు. ఆ ఫోటోలు రావడం ఇప్పుడున్నంత ఫాస్ట్గా ఉండేది కాదు టెక్నాలజీ. అప్పుడు 6 years అయిపోయింది. దాన్ని ప్రింట్ తీసి చదవడానికి ట్రై చేస్తే ఏం కనపట్ల. మళ్ళీ కోప్పడి సరిగ్గా తీసి పంపండి అని చెప్తే మళ్ళీ తీసి పంపించారు. ఆ 11 పేజీలు ఉత్తరం చదివేసరికి ఎవరికైనా, మామూలు వాళ్ళకైనా అర్థమవుతుంది. ఆ 11 పేజీల ఉత్తరం మన ప్రెస్కి కూడా నేను కాపీ ఇచ్చాను. అది చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఏమని? ఈ కుర్రాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఆయన వీరభక్తుడు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వీరభక్తుడు. ఆయనకి చెప్పడానికి మామూలుగా ఈ కుర్రాడు ఏంటంటే ఒక రకమైన కొంచెం చంచల మనస్తత్వం అనండి, లేకపోతే డీవియంట్ అనండి, ఆ వయసులో కొంతమంది పిల్లలకు ఉండేటువంటి ప్రకోపం అనండి. హీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద సైకాలజీ. అట్లేం లేదు, అంత సీరియస్ ఎయిల్మెంట్ ఏమి లేదు. కొంతమంది ఊహా ప్రపంచంలో ఉంటారు కదండి. యూ లివ్ అవే ఫ్రమ్ రియాలిటీ. మనం ఏం చేయగలమో తెలియకుండా మనం ఎక్కువ ఊహించుకుంటాం. ఆ కుర్రాడు సమాజంలో జరుగుతున్నటువంటి అగ్రికల్చర్ గురించి, కుల వ్యవస్థ గురించి, వివక్ష గురించి, రోజువారీ కూలీలు పడే ఇబ్బందుల గురించి, పండ్ల తోటలు పెంచే వాటి గురించి, చివరికి తోటల్లో ఉండే పక్షుల గురించి కూడా వాడికి కన్సర్న్ ఉంది. వీటన్నిటి గురించి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాలు తీసుకొచ్చి ఆయన సీఎం అయిన తర్వాత వీటికి సొల్యూషన్స్ ఇస్తారు అనే భావనలో ఉన్నాడు. ఆయన దృష్టికి తీసుకురావాలంటే ఎలా? ఇవన్నీ సబ్సిక్వెంట్గా మేము అడిగితే చెప్పాడులేండి, అప్పటికప్పుడు తెలియదు. కానీ ఉత్తరం చదివితే అర్థమవుతుంది మీకు. ఇవన్నీ తీసుకురావాలంటే ఎలా? ఆయన చెప్పడానికి అంత టైం ఇవ్వడు. కాగితం రాసిస్తే అంతకుముందు చూశాడంట 2-3 సార్లు వచ్చినప్పుడు, ఎవరో కాగితం ఇస్తే పక్కనున్న పిఏకి ఇచ్చేశారంట. ఎవరైనా అంతే చేస్తారు, అప్పటికప్పుడు నుంచొని చదవరు కదా. సో పిఏకి ఇస్తున్నారంట. నేను రాసింది, నా ఆలోచనలు ఆయన దృష్టికి చేరవు అనే నిర్ణయానికి వచ్చాడు. సో ఆయన దృష్టికి చేరాలంటే ఏదో ఒక సెన్సేషన్ చేయాలి. సెన్సేషన్ చేస్తే తప్ప ఆయన నేను ఇచ్చింది చదవడు అని చెప్పి ఆ పనికి పాల్పడ్డాడు. అది జరిగింది. ఎనీవే, సో ఇనీషియల్ హాఫ్ అన్ అవర్లో మాకు తెలిసింది ఏంటి? 11 పేజీలు ఉత్తరం ఎదురుగా కనపడుతుంది. ఓ ఇది అయితే అభిమాని. మరి అభిమాని అయినోడు ఎందుకు